ఇక్కడ వితౌట్ జాయినింగ్ చేయకపోయినా మీ పైన మీరే బిజినెస్ చేసుకున్నా చాలు. మీ ఐడియాలతో మీరు బిజినెస్ చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. దట్స్ వై ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్. కాబట్టి చివరి వరకు దీన్ని వినండి. నచ్చితే మనం కలిసి ముందుకెళ్దాం. ఈ నెట్ కామర్స్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి మంచిని, ఈ కామర్స్లో ఉన్నటువంటి ఫాస్ట్ని, అంటే దానిలో ఉన్న గ్రోత్, ఈ రెండింటిని చూసి రెండిట్లో ఉన్నటువంటి మంచిని తీసుకున్నాడు. నెట్వర్క్ మార్కెటింగ్లో కొంత చెడు ఉంది, అవి పక్కన పెట్టారు. ఏంటి చెడు? ఎవ్రీ మంత్ కొనడం, తర్వాత ఒక లైన్ నుంచి ₹1,00,00,000 వ్యాపారం జరుగుతుంది, సైడ్ నుంచి ఒక 60,000 70,000 చేయమంటారు, లేకపోతే ఎవరు డబ్బులు. అది చేయలేక ఎంతోమంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. మరి వాటిని పక్కన పెట్టి కేవలం వన్ టైం పర్చేస్తో ముందుకు తీసుకొని వచ్చి దీని నెట్వర్క్ మార్కెటింగ్లో నుంచి నెట్ అనే పదాన్ని తీసుకున్నాడు. ఈ కామర్స్ మనందరం కూడా చూసాం. మన కళ్ళ ముందర వచ్చినటువంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అనేక రకాల వెబ్సైట్ల ద్వారా, యాప్ల ద్వారా వ్యాపారాలు చేసేటటువంటి సంస్థలు రోజు రోజుకి ఉన్నత స్థాయికి ఎదిగాయి. ఆ సంస్థలు పెట్టినటువంటి ఓనర్లు కూడా టుడే మనం చూస్తే ప్రపంచ కోటీశ్వరుడు జెఫ్ బెజోస్, అమెజాన్ CEO, వీళ్ళందరూ కూడా వేగంగా ఎదిగారు. అంటే మన కళ్ళ ముందరనే వచ్చి ప్రపంచానికన్నా ముందుకు దూసుకెళ్లారు. ఆర్థికంగా ఇదైంది. అంటే ఈ కామర్స్లో ఉన్న మంచి ఏంటంటే, ఇంకా రాబోయే రోజులంతా కూడా ఆన్లైన్ ద్వారానే పర్చేజెస్ ఉంటాయి, క్రయ విక్రయాలు. కాబట్టి దాన్ని గ్రహించి ఈరోజు మన సంస్థ ఈ కామర్స్లో ఉన్న మంచిని తీసుకొని, నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి చెడుని కొంత తొలగించి మంచిని తీసుకొని నెట్ కామర్స్ అనే బిజినెస్ని, ఒక మోడల్ని తయారు చేసింది, నెట్ కామర్స్ బిజినెస్ మోడల్ని. ఈరోజు ఇది ప్రపంచంలో ద న్యూ మెగా ట్రెండ్ అండి. దీని ద్వారా మనకేముంటుంది? ఆన్లైన్ షాపింగ్. మనకంటూ ఒక యాప్ ఉంది, iOSకి ఉంది, ఆండ్రాయిడ్కి ఉంది. సో అంటే మీ యాపిల్ ఫోన్లోను కూడా మీకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ ఉంటే చాలు, యూ కెన్ డూ బిజినెస్ ఫ్రమ్ వేర్ ఎవర్ యూ వాంట్. అదేవిధంగా డైలీ కమిషన్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది, ఎవ్రీడే పేమెంట్ ఇచ్చేస్తారు. డెలివరీ సిస్టమ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీరు ఇక్కడ బుక్ చేసి ప్రోడక్ట్ని ఎక్కడికైనా పంపించవచ్చు. నో ఛార్జ్ ఫర్ దట్. ఎక్కడికి పంపించినా త్రూఅవుట్ ఇండియా మీకు ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఒక్కొక్క బాటిల్ తీసుకుంటే మాత్రం ఛార్జ్ ఉంటుంది. సో ప్యాక్ మాత్రం నో ఛార్జ్. అదేవిధంగా మనకు డిజిటల్ మార్కెటింగ్ విధానంలో మీరు ముందుకెళ్ళచ్చు. ఈ ప్లాన్లో హైలైట్ నేను చెప్పాను, మీకు మెంబర్షిప్ ఫీ లేదు, మంత్లీ సైడ్ వాల్యూమ్, సైడ్ మెయింటెనెన్స్ చేసే గోల్ లేదు, అప్పులు చేసి కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, సైడ్ వాల్యూమ్ లేదన్నాను, హిడెన్ అజెండా లేదు. ఇయర్లీ అంటే ప్లాన్ చెప్పేటప్పుడు కొన్ని దాచిపెడతారు, ఆ తర్వాత మళ్ళీ చెప్తారు. అట్లా ఉండదు ఇది. 1వ తరగతి పిల్లవాడికి కూడా ఈజీగా అర్థమయ్యేటటువంటి ప్లాన్ ఇది. సో ఆపర్చునిటీస్, గ్లోబల్ ఆపర్చునిటీస్ మనకున్నాయి. మీరు ఒకే టైంలో ఎర్న్ చేస్తారు, అదేవిధంగా సేవింగ్స్ ఉండేటట్టు చేశారు. ఇక్కడ బ్యూటీ ఏంటంటే, ఎంతోమంది 30 ఏళ్ళుగాను 40 ఏళ్ళుగాను నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండి స్టిల్ ఇప్పటికీ సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కార్లు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా వచ్చినప్పుడంతా ఖర్చు పెట్టేసి టీమ్స్ కోసం చివరికి ఆ నెట్వర్క్లో ఆగిపోయి ఈరోజు వాళ్ళు రోడ్డును పడినటువంటి పరిస్థితి. అలా ఉండకూడదు. ఓల్టన్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి 2 కార్లు, మినిమం 2, 3 వరకు ఇస్తారు. ఆ తర్వాత హౌసు, ఒక 2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్, అంటే సేవింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అది ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ. సో మనకు తెలియకుండా మనకి ఆస్తులు ఏర్పడతాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, 2 కార్లు నాకు ఫ్రీగా వచ్చాయి. 2 కార్లు వర్త్ 90 లక్షలు జస్ట్ 2.5 ఇయర్లో. అదేవిధంగా మీరు ఒక్కసారి ఏజెంట్ అయిన తర్వాత యూ కెన్ పర్చేస్ సింగిల్ బాటిల్, ఒక్కో బాటిల్ కూడా మీరు కొనవచ్చు. మీ డౌన్లైన్ ఒక్కొక్కటి కొన్నా ₹230, మనకి ₹330 కమిషన్ ఇస్తాడు. సో ఆ రకంగా ఈ యొక్క సింగిల్ ప్రోడక్ట్ కూడా మీరు పర్చేజ్ చేసే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. ఇట్స్ ఎ సింపుల్ సక్సెస్ స్ట్రాటజీ. ఎందుకు అంటే, ఏ ప్లాన్ అయినా కూడా అండి, అప్లైన్లు మాత్రమే టాప్లో ఉండి డౌన్ లైన్స్ కిందనే ఉంటే దట్స్ నాట్ ఏ రైట్. ఇప్పుడు నాకు పైన 400 మంది ఉన్నారు, మలేషియన్స్ బోలెడు మంది. మరి వారందరినీ దాటుకొని ఈరోజు ప్రపంచంలో 2వ ప్లేస్కి వెళ్ళాను నేను. అంటే ఏమి ప్లాను, అవకాశం ఉంది. నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్నది కాదు, నువ్వు అనుకుంటే అందరినీ దాటుకొని వెళ్ళొచ్చు. సో 7 ఏళ్ళు 8 ఏళ్ళుగా పనిచేసి 8 ఏళ్ళుగా పనిచేసే వాళ్ళందరినీ 400 మందిని దాటుకొని
టుడే ఐ మీన్ ఇట్స్ సెకండ్ పొజిషన్ ఇన్ ద వరల్డ్. అంటే సింపుల్ సక్సెస్ స్ట్రాటజీ ఉంది ఇక్కడ. ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే ప్యాకేజ్ సిస్టమ్ని డిజైన్ చేసింది. మీరు ఎవరైనా ఇందులోకి రావాలంటే 5 మార్గాలు ఉన్నాయి. సో ఒకటేంటంటే ఇక్కడ మనకు 3 రకాల ఉత్పత్తులు ఉన్నాయి. మీరు ఈ మూడింట్లో ఏది తీసుకొనైనా రావచ్చు. నేను ఇక్కడ VR4 అనేటటువంటి ప్రధానమైనటువంటి ప్రోడక్ట్ గురించి ఇక్కడ లెక్కల్లో మీకు చెప్పాను. ఈ VR4 స్టార్టర్ ప్యాక్ అంటే దాని అర్థం హాఫ్ సెట్ అంటారు దాన్ని. ఎవరైనా ప్రోడక్ట్ ట్రై చేద్దాం, ప్రోడక్ట్ బాగుంటే బిజినెస్ చేద్దాం అనుకుంటారు కదా, అటువంటి వారు ఒక హాఫ్ సెట్ తీసుకొని 6,640 కొనుక్కొని మీరు ఎంట్రీ కావచ్చు. దీనికి 125 CV వస్తుంది పాయింట్స్ రూపంలో. మనకి CV అంటే కమిషన్ వాల్యూ అంటారు దాన్ని. అదేవిధంగా బేసిక్ సెట్ అంటే 12,960 6 బాటిల్స్ వస్తాయి ఇట్లాంటి VR4s. ఒక సెట్ అంటాం దాన్ని. సో హాఫ్ సెట్తోనైనా మీ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఒక ఫుల్ సెట్ బేసిక్ ప్యాక్ అంటాం దాంతోనైనా చేయొచ్చు. స్టాండర్డ్లో అంటే 2 సెట్లు కొనవచ్చు. సూపర్ అంటే 6 సెట్స్, ప్రీమియం అంటే 10 సెట్లతో కూడా చేయొచ్చు. మీ ఇష్టం, ఏ ప్యాకేజ్లోనైనా రండి. సో వన్స్ మీరు ఏదో ఒక సెట్ని తీసుకొని మీరు తీసుకుంటారా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఇప్పించి వాటితో ఐడియా వేసుకుంటారా, యాజ్ యువర్ విష్. వేసుకున్న తర్వాత అంటే ఏదైనా ఒక ఉత్పత్తి తీసుకున్నప్పుడు మనం ఇందులో ఏజెంట్ అవుతాం. బయట కంపెనీలు డిస్ట్రిబ్యూటర్ అని, అసోసియేట్ అని అంటారు. కానీ మన కంపెనీ ఏమంటుంది, ఏజెంట్ అంటారు. మీరు ఒక ఉత్పత్తిని తీసుకొని ఏజెంట్ అయ్యారు. మీరు ఏజెంట్ అయ్యి నాకు చెప్పారు, ఏమండి జయశ్రెడ్డి గారు, మీరు రోజంతా ఎక్కువగా సెమినార్స్ ఇస్తూ ఉంటారు, మరి మీకు ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి. మా దగ్గర నల్ల అల్లం సారం క్యాప్సూల్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి, వాడండి, మంచి ఎనర్జీ ఉంటుందని చెప్పారు. దానికి సంబంధించి డాక్టర్లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్ నాకు ఇచ్చారు. ఎట్లా ఎనర్జీ లెవెల్స్ వస్తుందంటే లైక్ మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీ లెవెల్స్ ఇస్తుందనే రీసెర్చ్ పేపర్ చూశాను, మీరు చెప్పారు. నేను మీ మీద కూడా నమ్మకంతో నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. అంటే ఒక సెట్ తీసుకున్నాను VR4. 12,960 రూపాయలు మీ ద్వారా కంపెనీకి పే చేసి నేను తీసుకోవడం జరిగింది. అప్పుడు మీకు ఎంత వస్తుందంటే, నేను ఒక్క సెట్ కొనుక్కుంటే మీకు 2,000 వస్తుంది. అయితే అదే రోజు మీటింగ్లో ఒక ఆయన మోకాళ్ళ నొప్పులకు మంచిగా తగ్గిందని చెప్పాడు. సో మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఒక సెట్ కాకుండా నేను 2 సెట్లు తీసుకున్నాను అనుకోండి, అమ్మగారికి ఒకటి, నాకు ఒకటి, మొత్తం 2 సెట్స్ తీసుకుంటే ఎంత వస్తుంది కమిషన్? 4,000 రూపాయలు మీకు రావడం జరుగుతుంది. అదే నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టరో లేదా ఒక RMPనో PMPనో లేదా నేను బిజినెస్ చేయాలని సీరియస్ నెట్వర్కర్గా వచ్చాను, 6 సెట్ ఒకేసారి తీసుకున్నాను, అప్పుడు మీకు ఎంత వస్తుంది? 12,000 వస్తుంది. ఓకే, 10 సెట్లు తీసుకుంటే 20,000. ఇలా మీకు మీరు ఎంతమందిని రెఫర్ చేస్తే వాళ్ళు ఎంత వాల్యూమ్ కొన్నారు అనే దాన్ని బట్టి మీకు డబ్బులు రావడం జరుగుతుంది. 12,960 రూపాయలతో కొంటే 2,000 వస్తుంది. ఒకవేళ నేను ట్రై చేద్దామని హాఫ్ సెట్ కొన్నాను అనుకోండి, 1,000 రూపాయలు వస్తుంది. అంటే హాఫ్ సెట్ అంటే 3 బాటిల్, బేసిక్ సెట్ అంటే 6 బాటిల్, స్టాండర్డ్ అంటే 12. ఇట్లా మనం ఇక్కడ సెట్ అన్నా సెట్కి 6 బాటిల్, అక్కడ హాఫ్ సెట్ అంటే 1000, ఒక 3 బాటిల్ తీసుకుంటే 1,000 రూపాయలు వస్తుంది. ఇది డైలీ కమిషన్ అండి. మీ ద్వారా ఎంతమందిని మీరు పరిచయం చేస్తే వాళ్ళు కొనే ప్రతి సెట్కి 2,000 చొప్పున మీకు వస్తుంది. ఒకే రోజు మీరు 100 మందికి చెప్పారు, ఈ 100 మంది ఒక్కొక్క సెట్ తీసుకుంటే 2 lakhs వస్తుంది. లేదా 10 మందే ఒక్కొక్కరు 10 సెట్లు కొన్నారనుకోండి, అప్పుడు కూడా 2 lakhs వస్తుంది. సో వాల్యూమ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎంతమంది అనేది కాదు ఇక్కడ. అదేవిధంగా ఒకే రోజు మీరు సోషల్ మీడియాను ఉపయోగించి రకరకాల విధానాల ద్వారా యాడ్స్ చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు, ఏంటో మాస్గా మీరు చేసి ఒక 10,000 సెట్లు ఒకే రోజు వెళ్ళాయి. ఎన్ని సెట్స్ వెళ్ళాయి? 10,000 సెట్స్. 10,000 సెట్స్ వెళ్తే మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంత? 10,000 సెట్స్ వెళ్తే ఒకే రోజు 2 కోట్లు తీసుకోవచ్చు. కంపెనీకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీరు 1000 సెట్స్ వేసి 20 లక్షలు తీసుకోవచ్చు. ఒకే రోజు 10,000 సెట్లు అమ్మి 2 కోట్లు కూడా తీసుకోవచ్చు. ఇది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అండి. అన్లిమిటెడ్, మీరు ఎంతమందినైనా రెఫర్ చేసుకోవచ్చు. డైలీ పేమెంట్ ఇస్తారు. స్కై ఈజ్ ద లిమిట్, నో క్యాపింగ్ అట్ ఆల్. రైట్? ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.
నెక్స్ట్ రీపర్చేజ్ కమిషన్. రెండో కమిషన్ ఏంటంటే రీపర్చేజ్ కమిషన్. మామూలుగా ఏ కంపెనీలు అయినా ఏం చేస్తాయంటే డైరెక్ట్ రెఫరల్. ఇప్పుడు మీరు నాకు పరిచయం చేశారు, నేను తీసుకున్నాను, ఒక 2 మంత్స్ వాడిన తర్వాత నా దగ్గర ప్రోడక్ట్ అయిపోయింది, నాకు బాగా అనిపించింది, మంచి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, తిరిగి మళ్ళీ నేను కొన్నా ఖచ్చితంగా కొంటాను, నాకు నచ్చింది కాబట్టి. ఇప్పుడు నేను తిరిగి కొంటే మీరే కదా నన్ను చేర్పించింది. నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు మీకు 2000 వచ్చింది, నేను సెకండ్ టైం కొంటే కూడా 2000 ఇస్తాను. అదే ఇక్కడ బ్యూటీ. వేరే ఇతర కంపెనీలు ఏమంటాయంటే నువ్వు కష్టపడి ఫస్ట్ చెప్పినప్పుడు నీకు 2000 ఇచ్చాము, ఈసారి అతను రీపర్చేజ్ చేశాడు, కమిషన్ సగం చేస్తానంటాయి మిగతా కంపెనీలు. కానీ మన కంపెనీ అట్లా అనదు. మీరు మీ ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కానీ వారు ఫస్ట్ టైం కొన్నప్పుడు ఎంతైతే 2000 కమిషన్ వచ్చిందో సెకండ్ టైం కొన్నా అంతే వస్తుంది, థర్డ్ టైం అయినా అంతే, 100సారి అయినా అంతే. రీపర్చేజ్లో కూడా సేమ్ కమిషన్ ఇచ్చేటటువంటి కంపెనీ వాల్టన్ మాత్రమే. మీకు ఒక 1000 మంది కస్టమర్స్ క్లయింట్స్ ఉంటే చాలు, వాళ్ళు కొన్న ప్రతిసారి మీకు డబ్బులు అనేది 2,000 చొప్పున వస్తూనే ఉంటాయి. రైట్. ఈ రీపర్చేజ్ కమిషన్ కూడా డైలీ కమిషన్, సేమ్ యాజ్ డైరెక్ట్ రెఫరల్. డైరెక్ట్ రెఫరల్కి ఎంతో, రీపర్చేజ్ కూడా సేమ్ కమిషన్ ఇస్తాడు. ఇది కూడా అన్లిమిటెడ్ డైలీ పే అవుట్. రైట్. ఇక మూడవది, మనం ఎంతవరకైనా అందరికీ మనమే చెప్పలేం ప్రపంచం అంతా తిరిగి. సో మనం ఉన్న ఊళ్ళో కూడా మనం అందరికీ చెప్పలేం. అందుకనే మనం ఏం చేయాలంటే మనందరం జాగ్రత్తగా మనలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎతకాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు నాకు చెప్పారు, నేనేం చేశాను, నాకు నచ్చింది, నాకు తెలిసిన వాళ్ళకి నేను రెఫర్ చేశాను. ఇప్పుడు మీరు నన్ను తెచ్చినప్పుడు, నేను కొన్నప్పుడు మీకు వచ్చింది, నేను వెళ్ళి ఎల్లయ్యనో పుల్లయ్యనో తీసుకొచ్చాను, అప్పుడు ఎవరికి డబ్బులు వస్తాయి? ఎల్లయ్యో పుల్లయ్యో కొంటే డైరెక్ట్ రెఫరల్ నేను కాబట్టి నాకు 2000 వస్తుంది. అతను ఒక సెట్ కొంటే 2000 వస్తుంది, 2 సెట్లు కొంటే 4000 వస్తుంది. మరి మీకేంటి లాభం? మీరు కదా నన్ను తీసుకొచ్చారు. నా ద్వారా ఇప్పుడు గ్రూప్ సేల్ అనేది స్టార్ట్ అయింది. గ్రూప్ అంటే ఏం లేదండి, నథింగ్ బట్ టీమ్ అండి. మీ టీం సేల్ చేస్తే కూడా మీకు డబ్బులు వస్తాయి. కాకపోతే ఒక గ్రూప్ నుంచి రాదు, అంటే ఒక లెగ్లో నుంచి రాదు, 2 లెగ్గల్లో మ్యాచ్ అవ్వాలి. అందుకనే మీరు ఒక ఐడియా వేసుకొని మీరు ఎడం పక్క కుడి పక్క 2 లైన్లు నడిపితే మీకు మీ టీం, మీరు తెచ్చినటువంటి వాళ్ళు చేయడం ద్వారా మీకు డబ్బు వస్తుంది. దీన్నే గ్రూప్ సేల్ కమిషన్ అంటారు. అంటే టీం ద్వారా, టీం పనిచేస్తే వచ్చేది. మీరు పని చేయకపోయినా, మీరు పడుకున్నా, మీ టీం పనిచేస్తే మీకు డబ్బులు వస్తాయి. ఇద్దరిని పట్టుకోలేరు ఈ భూమి మీద మనం, ఆ ఇద్దరి ద్వారా మనం వెళ్ళొచ్చు. సో చూడండి, మీరు సింగిల్ ఐడి వేసుకున్నారు, సింగిల్ ఐడి వేసుకొని లెఫ్ట్లో ఏ అనే పర్సన్ని, రైట్లో బి అనే పర్సన్ని తెచ్చారు. వీరు ఎంత కొన్నారు ఇక్కడ చూస్తే 250 CV 250 CV అని ఉంది. సో దాని అర్థం ఏంటంటే మనం చూస్తే 250 CV అంటే ఒక సెట్ కొన్నట్టు, అదే 500 CV అని ఉంటే 2 సెట్స్ కొన్నట్టు. చూడండి, లెఫ్ట్లో రైట్లో ఇద్దరు సమానంగా, ఇతను ఒక సెట్ కొన్నాడు, ఇతను ఒక సెట్ కొన్నాడు. మళ్ళీ ఇప్పుడు సి మరియు డి వచ్చారు, వారిని ఇంకొక పక్క వేయడానికి కుదరదు. ఇక్కడ లెఫ్ట్ రైట్లోనే వెళ్ళాలి. మీరు ఒక్క ఐడి వేసుకుంటే అంతే. ఇప్పుడు ఏం చేస్తాం, ఏకో సీకో సపోర్ట్ పెట్టాల్సిందే, అంతేగాని కొత్త లైన్ తెరవడానికి కుదరదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, వీరిరువురు మ్యాచ్ అయినందుకు ABCDలు 2 pairs మ్యాచ్ అయినాయి. జతకు 500 చొప్పున వస్తుంది. ఇటుపక్క 250 CV, ఇటుపక్క 250 CV కలిసి 500 రూపీస్ మీకు కమిషన్ వచ్చింది. 500 CV 500 రూపీస్. సేమ్ సి మరియు డి మ్యాచ్ అయినందుకు కూడా సేమ్ 500 వచ్చింది. అంటే టోటల్గా మీకు ఎంత వచ్చింది? 2 జతలకు గాను 1000 రూపాయలు వచ్చింది. అంటే జతకు 500 వచ్చింది. ఇలా మీరు ఎప్పుడూ చేయొద్దు. మీరేం చేస్తారంటే మీ పేరు మీదనే 3 ఐడీలు వేసుకోవచ్చు. మీ ఐడి నంబర్ మారదండోయ్. ఇది మీ ఐడి, ఇది మీ సెకండ్ ఐడి, ఇది మీ థర్డ్ ఐడి. దీన్ని సబ్ అకౌంట్లు అంటారు. ఇప్పుడు మీరేం చేయాలంటే మీ 2వ ఐడి కింద 2 లైన్లు, మీ 3వ ఐడి కింద మరో 2 లైన్లు నడిపించండి. ఇక్కడ ఏదైతే పని చేశారో ABCDలు తెచ్చారు, ఒకరి కింద ఒకరిని వేశారు. ఇదే పనిని ఇక్కడ చేయండి. కొత్త పని ఏం చేయట్లేదు, సేమ్ వర్కే. ఇక్కడ ఏదైతే ABCDలు తెచ్చారో ఒకరి కింద ఒకరిని వేశారు, అదే వ్యక్తుల్ని ఇక్కడ అడ్డంగా వేయండి.
అదే ఏబిసిడిని ఏబిని రెండో ఐడి కింద, సిడిని మూడో ఐడి కింద వేశారు. ఇప్పుడు మన ఇన్కంలో ఏమన్నా మార్పు వస్తుందా? డెఫినెట్గా మార్పు వస్తుంది. మీ ఇన్కమ్ డబల్ అవుతుంది. పని సేమ్, బట్ ఇన్కమ్ డబల్ అవుతుంది. ఎట్లా చూడండి. ఇప్పుడు మీ రెండో ఐడికి ఏబి మ్యాచ్ అయింది, మీ మూడో ఐడికి సిడి మ్యాచ్ అయింది, పైన ఉన్న ఐడికి ఎడం పక్క ఇద్దరు, కుడి పక్క ఇద్దరు, 2 పేర్స్ పైదానికి మ్యాచ్ అయింది, దీనికి ఒక 1 పేర్, దీనికి ఒక 1 పేర్ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఇన్కమ్ ఎట్లా వస్తాయో చూద్దాం. చూడండి, ఏబి మ్యాచ్ అయినందుకు రెండో ఐడికి 500, మూడో ఐడికి ఏబి మ్యాచ్ అయినందుకు 500, పైన ఐడికి ఇక మీరు చూడండి, మీరు చేసిన పనికి ఇక్కడే 1000 రూపాయలు వచ్చేసింది. పైన ఐడికి అదనంగా ఫ్రీగా ఈ రెండు, ఈ పక్క రెండు, ఈ పక్క రెండు, అంటే 2 పేర్స్కి 1000 రూపాయలు వచ్చింది. ఇప్పుడు టోటల్ ఎంత అయింది? 2000 రూపీస్ వచ్చింది. వేరాజ్ ఇదే వర్క్కి ఇక్కడేమో 1000 రూపాయలు వచ్చింది. సేమ్ పనికి తెలివిగా ట్రైప్యాడ్ వేసుకోవడం వల్ల ఇక్కడ 2000 వచ్చింది. ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత అయింది? జతకి ఎంత అండి? జతకి 500 కాదు, 1000 రూపాయలు. 1000 రూపాయలు ఎప్పుడు ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్లు నడిపిస్తే. మీరు సింగిల్ ఐడి వేసుకొని 2 లైన్లు నడిపిస్తే 500 జతకు వస్తుంది. మీ ఇష్టం. కంపెనీ ఎక్కడా కూడా మీకు ఇంతే మీరు ట్రైప్యాడే వేసుకోవాలని కంపల్సరీ చెప్పదు. సింగిల్ ఐడి వేసుకొని అనొచ్చి, ట్రైప్యాడ్ అనొచ్చి, యాజ్ యువర్ విష్. బట్ ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్లు నడిపితే సేమ్ పనికే డబుల్ ఇన్కమ్ తీసుకుంటాం. అయితే ఈ ఇన్కమ్ ఎప్పుడు ఇస్తారు? డైలీ పేమెంట్ అండి. ఇది కూడా డైలీ పేమెంట్. కాకపోతే ఇంత ముందులాగా 2 ఇన్కమ్లాగా అన్లిమిటెడ్ కాదు, ఇది లిమిటెడ్. ఎందుకంటే మీ కింద ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి కాబట్టి. చూడండి, ఒక్కో ఐడికి 1,20,000 ఇస్తారు. ఎన్ని ఐడీలు ఉన్నాయి? 3 ఐడీలు ఉన్నాయి. 3,60,000 రూపాయలని ఒక్కరోజు మీరు సంపాదించవచ్చు. నెలలో ఎన్ని రోజులు ఉంటుంది? 30 రోజులు ఉంటాయి. 3,60,000 ఇంటూ 30 రోజులు అంటే ఎంత? 1,08,00,000 కేవలం ఒక్క ఈ ఇన్కమ్నే తీసుకోవచ్చు. ఒక్క ఈ ఇన్కమ్ ద్వారానే 1,08,00,000 తీసుకోవచ్చు. సో ఇంకా డైరెక్ట్ రెఫరల్ అవన్నీ సపరేట్. సో బైనరీ అంటే మీ టీం పనిచేస్తే వచ్చే ఇన్కమ్ పర్ మంత్ హైయెస్ట్గా 1,08,00,000 తీసుకుంటాం. ఇక్కడ ఇంకోటి చూడండి, ఇది బైనరీ కాదు. ఇంకోటి అందరికీ ఏమంటారు, ఇది బైనరీ ఏమని. బైనరీ అంటే ఏంటంటే 2 డైరెక్ట్స్ మస్ట్. ఇద్దరు వ్యక్తులను చేరిస్తేనే మీకు కమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మీరు చేర్చాల్సిన అక్కర్లా, మీ అప్లైన్ ఎత్తుకొచ్చేసినా మీకు డబ్బులు వస్తాయి. అదేవిధంగా బైనరీలో ఇంకొక లోపం ఏంటంటే, మీరు ఒక వ్యక్తిని స్పిల్ కొడితే, మీరు రెండో ఐడి కింద కొట్టారనుకోండి, రెండో ఐడి ఎడం పక్క ఉంది, ఎడం పక్కనే పడతా పోతాయి, అంటే ఏ కిందనే పడతా వెళ్తాయి. కుడి పక్కకు కొడితే డి కిందనే పడతాయి, మధ్యలో బీసీలు ఇద్దరు అన్యాయం అయిపోతారు, వీళ్ళ కింద వేయలేరు. కానీ ఇక్కడ మనకు అట్లేదు, మీరు ఎక్కడ కావాలో అక్కడ వేసుకోవచ్చు. మీరు ఏ కిందన్నా వేయండి, బి కిందన్నా వేయండి, సి కిందన్నా వేయండి, డి కిందన్నా వేయండి, ప్లేస్మెంట్ మీరే చూజ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ, రైట్? సో ఈ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత బి లైన్లో ఒక 1000 సేల్స్ పడిపోయినాయి, కానీ ఏలో 100 అయినాయి. మిగిలిన 900 ఏమవుతాయి? వేరే కంపెనీలు అయితే ఫ్లష్ అవుట్ అయిపోతాయి, ఫ్లష్ అవుట్ చేస్తారు. కానీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్, లైఫ్ లాంగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు ఆ 900ని రేపు సంవత్సరం చేసుకోండి, 3 ఏళ్ళ తర్వాత చేసుకోండి, 10 ఏళ్ళ తర్వాత చేసుకోండి. ఏ రోజు మ్యాచ్ అయితే మ్యాచింగ్ 500 రిలీజ్ అవుతా వచ్చేస్తుంది. కాబట్టి ఆల్వేస్ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్. జీరో కాదు మీ బిజినెస్. అందుకే ఇక్కడ ఎవరు కూడా నష్టపోరు. ఇక తర్వాత నెక్స్ట్ ఏంటంటే రీటైల్ ప్రాఫిట్. ఈ రీటైల్ ప్రాఫిట్ అనేది ఏంటి? ఇప్పుడు చూడండి, మీరు ఎవరిని జనాల్ని చేర్చాల్సిన అవసరం లేదు. మీరే 3 ఐడీలు వేసుకున్నారు మీ పేరు మీద. మీరు రెండో ఐడి మీద ఒక సెట్ కొన్నారు. ఒక సెట్ కొంటే, ఒక సెట్ అంటే ఎంత? 12,960 రూపాయలు కంపెనీ అకౌంట్లో వేశారు. ఒక సెట్ కొంటే కంపెనీ ఏం చేస్తుంది? మీ పై ఐడికి 2000 వచ్చేస్తుంది డైరెక్ట్ రెఫరల్ కింద, అంతే కదా? మీ డైరెక్ట్ కాబట్టి రీపర్చేజ్ చేసినా 2000 వచ్చేస్తుంది మీకు. మీ పేరు మీదే మీరు కొనుక్కున్న కంపెనీ 2000 ఇస్తుంది. ఆ సెట్ ద్వారా 2000 రూపాయలు కంపెనీ ద్వారా వచ్చింది. మీ చేతిలోకి 6 బాటిల్స్ వచ్చాయి. ఈ 6 బాటిల్స్ని మీరు ఒక్కో వ్యక్తికి మీరు కానీ ఇస్తే, ఒక్కో వ్యక్తికి విడివిడిగా ఇవ్వండి. ఇప్పుడు ఒకేసారి 12,960 రూపాయలు పెట్టి కొనురా బాబు అంటే ఎవడు కొనడు. కానీ మీరు 2 బాటిల్ ఇచ్చారనుకోండి,
ఒక షుగర్ ఉన్నాయనికి ఒక 2, మోకాలు నొప్పులు ఉన్నాయనికి ఒక 2, థైరాయిడ్ ఉన్నానికి ఒక 2. ఇలా 2 బాటిల్ అనుకోండి, ఎవరైనా తీసుకుంటారు. సో అప్పుడు ఇచ్చేటప్పుడు ఎంఆర్పి మీద ఇవ్వండి. మీకు వచ్చే ప్రైస్ కాకుండా మనకు వచ్చే ప్రైస్ 2160, అంటే 2160 రూపాయలు. కానీ మనం అమ్మేది 2700కి, అంటే 540 రూపాయలు ఒక బాటిల్ ద్వారా వస్తుంది. 500 అనుకుందాం. 6 బాటిల్ ఇంటూ 500 ఎంత అయింది? 3000. కంపెనీ ఎంత ఇచ్చింది? 2000. మొత్తం ఎంత అయింది? 5000. ఒక సెట్ అమ్ముకుంటే 5000 వస్తుంది. రోజుకు ఒక సెట్ చొప్పున అమ్మినా అంటే నెలలో 30 రోజులు ఉంటాయి. 3 5ల 15, అంటే 1,50,000 సాఫ్ట్వేర్ లాగా మీరు సంపాదించుకోవచ్చు. నో టీమ్, నథింగ్. ఎవరిని మీరు చేర్చమనాల్సిన అవసరం కూడా లేదు. అందరికి ఆరోగ్యానికి విడివిడిగా ఇచ్చుకుంటే చాలు. ఇంకో లాక్కి ఏంటంటే తెలుసా? ఆ 2 బాటిల్ 25 రోజుల్లో అయిపోతాయి. అప్పుడు వాళ్ళకు కొంత ఫీలింగ్ మంచిగా ఉందనిపిస్తుంది. వెంటనే మీ దగ్గర ప్యాక్ తీసుకుంటారు. సో రీటైల్ చేసినోడు కూడా ఈరోజు బతుకుతా ఉన్నాడు మన దగ్గర. డైలీ ఒక్కొక్కరు ఒక సెట్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, రోజుకు 2 సెట్లు అమ్మేవాళ్ళు ఉన్నారు, పని చేసేవాళ్ళు. పని చేయని వాళ్ళు ఏం నేను చెప్పలేను. సో అదేవిధంగా వీసీటీ కూడా అంతే. ఒక బాక్స్ 1016 రూపాయలు, కానీ మీరు 1299 అంటే 1300 అనుకోండి, తీసుకుంటే మీకు 284 రూపాయలు ఇన్కమ్ అనేది మీకు వస్తుంది ఒక్కొక్క బాక్స్ మీద. 12 బాక్సులు వస్తాయి, 12,000 సంపాదించవచ్చు మీరు. అది సెట్ వచ్చి 12. ఆ 12 బాక్సుల నుంచి మీరు 300 చొప్పున మనం సంపాదించుకోవచ్చు. రైట్, 300 చొప్పున వస్తుంది. ఇక మనకి ఇది చూడండి, విప్రో 10 ఏంటి? దీనిలో 4 బాక్సులు ఉంటాయి. ఒక్కో బాక్స్ మీద 960 రూపాయలు లాభం ఉంటుంది, అంటే సుమారు 1000 రూపాయలు. అంటే 4 బాక్సులు అమ్మితే 4000, కంపెనీ ఒక 2000, ఎంత 6000 మిగులుతుంది. నలుగురికి ఇస్తే చాలు. నలుగురికి వారం రోజులకు ఒకటి ఇస్తే చాలా సింపుల్. ఇది రీటైల్ చేయడానికి వెయిట్ లాస్ సూపర్. ఎందుకంటే ఒక వ్యక్తిని వెళ్ళి ఒక వారం రోజులు నువ్వు బరువు ఈరోజు ఎంత ఉన్నావో చూసుకో, 1 వీక్ ఒక బాక్స్ వాడని చెప్పేయండి. పొద్దున సాయంత్రం 1 వీక్ వస్తుంది ఒక బాక్స్. ఈలోపే అతను కేజీ నుంచి కేజీన్నర తగ్గిపోతాడు. తర్వాత అతనే తీసుకుంటాడు. నలుగురికి ఇస్తే మీకు 6000 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నెలకి ఎన్ని సెట్స్ అమ్మొచ్చో చూడండి. వారానికి 2 సెట్లు ఈజీగా వెళ్ళిపోతాయి. 8 సెట్లు చేయొచ్చు. 8 6 48. ఈ రకంగా మనకు డబ్బులు అనేది దీంట్లో రావడం జరుగుతుందండి. ఎక్కువ మనకు డబ్బులు దీనిలో ఎక్కువ వస్తాయి. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ ఇదే కాకుండా అంటే రీటైల్ చేసుకున్నోడు కూడా బతుకుతాడు. నో జాయినింగ్స్, నథింగ్. అదేవిధంగా చూడండి, ఇవన్నీ కాకుండా కంపెనీ ఏమంటుందంటే, మీరు టీమును బిల్డ్ చేస్తే మీరు మా కంపెనీలో పార్ట్నర్ లాంటి వాళ్ళు, కంపెనీలో వచ్చేటటువంటి ఆదాయంలో కొంత మీకు ఇస్తానంటది. దీన్ని ఏమంటారంటే కంపెనీ షేర్స్ ఇస్తుంది. ఆ షేర్స్ని మనం రిడెంప్షన్ పాయింట్స్లో తీసుకుంటాం. సో మనల్ని పార్ట్నర్గా చేసుకొని ఈరోజు కంపెనీ తన టర్నోవర్లో నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి లీడర్స్కి పంచుతుంది. దీనిలో ఎట్లంటే, మీరు ఎడమ పక్క 2500 సివి, కుడి పక్క 2500 సివి చేయించగలిగితే మీ టీం ద్వారా, అది రీపర్చేజ్ కావచ్చు, లేదా డైరెక్ట్గా కొన్నది కావచ్చు, అప్గ్రేడ్ కావచ్చు, ఏదైనా కానీ. సో ఏ విధంగానైనా సేల్స్ మనకు వస్తే మీ టీం ద్వారా 2500 సివి, అది ఒక్కొక్క బాటిల్ కొని రాని, 3 బాటిల్ కొని రాని, 10 బాటిల్ కొని రాని, ఏ రకంగానైనా సరే సార్, మీకు ఒక లైన్లో 2500 సివి రావాలి. ఈ 2500 సివి ఎడం పక్క, 2500 సివి కుడి పక్క వస్తే కంపెనీ మీకు 2 షేర్స్ ఇస్తుంది. 2 షేర్స్. 2 షేర్స్ అంటే మనకి 1 షేర్ ఇస్తుంది. 1 షేర్ ఇస్తుంది. అది 2 ఆర్పి కింద కన్వర్ట్ అవుతుంది. 2 ఆర్పి అంటే ఒక ఆర్పి వాల్యూ ఎంత అంటే 2000గా ప్రకటించారు. సో 2000 అంటే మీకు ఒక షేర్ వస్తే 4000 రూపాయలు రావడం జరుగుతుంది. చూడండి, 10 జతలు అనుకోండి, 2500 సివి అవ్వాలంటే ఏంటి అర్థం? 10 సెట్లు ఎడం పక్క, 10 సెట్లు కుడి పక్క మీ టీం ద్వారా వస్తే మీరు చేయాల్సిన అక్కర్లే. మీరు చేసినా కూడా కౌంట్ అవుతుంది. అటని మనం చేయాల్సిన అవసరం లేదు. టీం ద్వారా వస్తే కంపెనీ ఎంత ఇస్తూ ఉంది? 2 ఆర్పి ఇస్తూ ఉంది. ఒక ఆర్పి వాల్యూ ఎంత? 2000, అంటే 4000 రూపాయలు రావడం జరిగింది. అలా మీకు ఫ్రీగా, అంటే ఇంతకుముందు ఇచ్చింది కాకుండా అదనంగా బహుమతులు అనమాట, నజరానాలు ఇస్తుంది. ఆ నజరానాల రూపంలో సెల్ ఫోన్ నుంచి కార్లు వరకు, అదేవిధంగా హౌస్లు, దాంతోపాటు 2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్, మధ్యలో 5 సార్లు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ఇది మీ కమిషన్ కాకుండా కంపెనీ టర్నోవర్ల ద్వారా వచ్చినటువంటి లాభాలని పంచుతుంది. దీన్ని రిడెంప్షన్ పాయింట్స్ అంటారు. దీన్నే మనం సేవింగ్స్ అనొచ్చు.
మీకొచ్చే ఇంతకుముందు చెప్పిన కమిషన్ అన్నీ ఖర్చు పెట్టేయండి. ఇది ఒక్కటి వదిలిపెట్టినా మీ కుటుంబానికి మంచి ఇల్లు, కార్లు, ఒక 2, 3 కార్లొస్తాయి. క్యాష్ ప్రైజ్ 1,30,00,000 మీకు దాదాపుగా 2,37,00,000 క్యాష్ ప్రైజ్ వస్తది. చక్కగా మీరు చేయొచ్చు. చూడండి ఇక్కడ చూడండి. 15 ఆర్‌పీ వస్తే 30,000 ఇస్తారు. ఒక ఆర్‌పీ ఈజ్ ఈక్వల్ 2,000 అండి. 25 ఆర్‌పీ వచ్చినప్పుడు 50,000 ల్యాప్‌టాప్ తీసుకోవచ్చు. 50 ఆర్‌పీ వచ్చినప్పుడు క్యాష్ ఇస్తారు. ఒక 1,00,000. 100 ఆర్‌పీ అయితే 2,00,000. 350 ఆర్‌పీ అంటే 7,00,000. 1000 ఆర్‌పీ అన్నప్పుడు 20,00,000. ఈ రకంగా 10,000 ఆర్‌పీ అన్నప్పుడు 2,00,00,000. ఈ రకంగా మనం తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాళ్ళు కంప్లీట్‌గా ఇవన్నీ తీసుకున్న వాళ్ళు ముగ్గురున్నారు. నేను కూడా ఇక్కడ వరకు తీసేసుకున్నాను. 3,000 ఆర్‌పీ వరకు అయిపోయింది. 1,37,00,000 ఇప్పటి వరకు నజరానాల రూపంలో తీసుకోవడం జరిగింది. 2 కార్స్ తీసుకున్నాను. అదేవిధంగా క్యాష్‌లు 20,00,000 క్యాష్ అంటే నా కమిషన్ కాకుండా. సో, ఆ రకంగా మీరు 4,57,20,000 నజరానాల రూపంలో మీరు పొందొచ్చు. ఒకసారి ఇమాజిన్ చేయండి. 10,000 ఆర్‌పీ ఒకేసారి తీస్తే 2,00,00,000 క్యాష్ వచ్చి పడతది. ఇవాళ నేను ఒక తెలుగువాడిగా, మనవాడిగా ఇండియాలో టాప్ లీడర్‌గా వ్యవహరిస్తా ఉన్నాను గత 3 సంవత్సరాల నుంచి. అదేవిధంగా 100 ఆర్‌పీ, 350 ఆర్‌పీ అంటే 7,00,000 ఇండియా టాప్ లీడర్‌గా వరల్డ్‌లో సెకండ్ పొజిషన్‌లో నేను అదేవిధంగా భారతదేశంలో ఫస్ట్ డైమండ్ అవార్డుని తీసుకున్నాను. ఒక ఈ కంపెనీలో 10 దేశాల్లో ఒక సెలబ్రిటీగా మనం ముందుకెళ్ళడానికి మీ అందరి సహాయ సహకారాల ద్వారా వెళ్ళాను. ఇవాళ మనకి ఇండియాలోనే అత్యధిక ఎర్నర్‌గా ఈ కంపెనీలో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న తెలుగు రాష్ట్రాల్లో నేను అతిశయోక్తి కాదు గానీ, ఎవ్వరు గూడా మనంతగా తీసుకునేవాళ్ళు లేరు. ఎందుకంటే అది నా గొప్పతనం గాదు. ప్రొడక్ట్‌లో ఉన్న దమ్ము. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫోటోలు పెట్టుకొని చెప్పుకోవచ్చు గానీ, ఎవ్వరికీ లేనంత ఇన్‌కమ్‌ని తీసుకుంటున్నా. ఇప్పటికే 1,37,00,000 నజరానాల రూపంలో పొందానంటే ఇంక నాకు మిగతా కమిషన్‌లు ఎన్నొచ్చుంటాయో మీరు ఊహించొచ్చు. సో, 25,000 ఇది ఫిబ్రవరి 7వ తారీఖున మలేషియాలో 1000 ఆర్‌పీ తీసుకున్నాను. 1000 ఆర్‌పీ అంటే ఎంత? ఏకంగా 20,00,000 క్యాష్. ఇట్స్ ఓన్లీ ఏ క్యాష్ ప్రైజ్. ఈ 2 కార్లు నేను తీసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ కార్ 25,00,000 వర్త్. ఇది లెజెండర్ ప్లస్. ఇప్పుడు మొన్న తీసుకున్నాను ఏప్రిల్ 24న. ఈ 2 కార్లు ఫ్రీ అండి. అబ్సల్యూట్ ఫ్రీ. నో ఈఎంఐ. సో, కాబట్టి మీరు కూడా నేనే కాదు, నా డౌన్ లైన్స్ కూడా రమేష్ తిరుమల శెట్టి గారు కావచ్చు, అబ్దుల్ ఖాదర్ గారు కావచ్చు, మన అదేవిధంగా బివి రమణ గారు కావచ్చు, అందరూ కార్లు తీసుకున్నారు. సో, అదేవిధంగా ఈరోజు గోల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నారు. మిత్రులు నాతో పాటు మన టీమ్ వాళ్ళే వరుసగా టాప్ 30లో 26 పీపుల్ టాప్ ఎర్నర్స్‌గా మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో, ఇదంతా కూడా ఈరోజు ఈ ప్రొడక్ట్ ద్వారా జరిగింది. గత 3 సంవత్సరాలుగా నాతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళు 250 మందికి పైగా ఫారిన్ ట్రిప్ అచీవర్స్ ఉన్నారు. సో, ఒక ఆటో డ్రైవర్ టుడే ఒక 5,00,000 సంపాదించేటట్టుగా, ఒక కార్ డ్రైవర్ నుంచి ఈరోజు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఒక లీడర్‌గా ఎదిగి మన ముందున్నారు. సో, ఇటీవలే తన ఎంట్రీ ఇచ్చినటువంటి బివి రమణ గారు కూడా నెలకు 5,00,000 సంపాదిస్తా ఉన్నాడు. ఇన్ ద స్పాన్ ఆఫ్ డిసెంబర్‌లో అడుగుపెట్టారు. ఆ విధంగా ఎర్నర్స్ నేనొక్కడినే కాదు, చాలామంది ఎర్నర్స్ 1,00,000 నుంచి 5,00,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో, ఈరోజు నేను చెప్పేదేంటంటే ఈ సంస్థ ప్రొడక్ట్‌లో వర్త్ ఉంది. ఈవిడ పేరు చరీనా చాంగ్ 140,00,00,000 సంపాదించారు. వీరు లాయర్‌గా ఉంటారు. తర్వాత ఈవిడ 65 సంవత్సరాల వయసు, 4 కార్లు అచీవ్ చేసింది. 3 ఇళ్ళు సంపాదించుకుంది. హార్లీ డేవిడ్సన్ బైక్ 35,00,000 వర్త్ బండిని తన భర్తకి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈవిడ 65 ఏళ్ల వయసులో దాదాపు 200,00,00,000 సంపాదించడం జరిగింది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 ఇయర్స్. ఈయన మన అప్లైన్ మూర్తి పొంగవనం గారు. వీరు కూడా వీవీఐపీ లెగసీ. ఈయన 7 కార్ అచీవర్ ప్లస్ 1,08,00,000 నెల నెలా తీసుకోగలుగుతున్నారు. వీరు కూడా ఈరోజు మన ముందుకున్నారు. సో, దయచేసి మీరందరూ కూడా చూడండి. ఈ కంపెనీ ఏంటి? దీని యొక్క విధానాలేంటి? కాంపిటీషన్ లేదు ముందుగా మనకి. మన ప్రొడక్ట్ ఇంకెక్కడా వేరే వాళ్ళ దగ్గర లేనే లేదు సార్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కంపెనీ వోల్సన్ ఇంటర్నేషనల్. కాబట్టి దయచేసి మీరందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఇది నేను సింపుల్‌గా ఒక మాట అయితే చెప్పగలను. ఈ కంపెనీ మీకు ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిజినెస్. జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే యూ కెన్ డూ వండర్స్.
ఇవాళ సమస్య లేనివాడే లేడు. డబ్బు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ జబ్బు లేని మనిషే లేడు. వాళ్ళందరికీ మీరు నల్ల అల్లం సారం ద్వారా సొల్యూషన్ ఇవ్వచ్చు. ఇవ్వండి, వారి ఆరోగ్యాన్ని బాగు చేయండి, బ్లెస్డ్ మనీని మనం ఎర్న్ చేయొచ్చు. సింపుల్గా ఎన్ని చెప్పాను, ఒక మాట మీకు చెప్తాను. ఈ దేశంలో 1,00,00,000 మందికి మన నల్లల్లం ఉత్పత్తులు తీసుకెళ్ళామనుకోండి, 1,00,00,000 మంది ఇంటూ, నేను ఎక్కువ చెప్పను, ₹250 తీసుకోండి. మీ టీం ద్వారా 1,00,00,000 సేల్స్ అయినాయి. ₹250 ఒక సేల్కి మీకు వస్తే మీ మీ ఇన్కమ్ ఎంత? జస్ట్ యూ ఇమాజిన్, ఒకసారి ఇమాజిన్ చేయండి. 250 కోట్లు సార్. దయచేసి ఇది గమనించండి. స్టార్టింగ్లో ఉంది ఈరోజు మనకి. ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ సంస్థని దయచేసి మీరందరూ కానీ టేకప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ మై సైడ్ టుడే. మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రండి, కలిసి ముందుకెళ్దాం. ఒక్క 1 వీక్ మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర ఉంటుంది. ఏ నెట్వర్క్ మార్కెటింగ్లోనైనా లీడర్ సరిగ్గా గైడ్ చేయకపోతే దెబ్బ పడుతుంది. ఇవాళ నేను ఒక ట్రైనింగ్ ఫీల్డ్లో నుంచి నేను వచ్చాను. ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడుగా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. మీరు సాధారణ వ్యక్తులు తీసుకొచ్చి ఇందులో నాకు అప్పచెప్తే వారిని అసాధారణ శక్తులుగా మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇచ్చేసి వారిని చక్కగా బిజినెస్ ఎట్లా చేయాలో చేసి చూపించే బాధ్యత నాది. సో స్టార్టింగ్లో ఉంది సార్, ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. గుడ్ న్యూస్ ఏంటంటే పూణేలో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా రేపు నెల ఫస్ట్ వీక్లోనే ఓపెన్ అవుతా ఉంది. కాబట్టి ఆలోచన చేసి మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఆహ్వానించారో వారి ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. చక్కగా మనం ఈ యొక్క బిజినెస్, నెట్ కామర్స్ బిజినెస్లో సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ సెషన్ని ముగిస్తా ఉన్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళని అడగండి, వారు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అదర్వైజ్ మళ్ళీ బిజినెస్ ప్లాన్ ఉన్న రోజు మరొకసారి వినండి. ఇంతటితో ఈ సెషన్ని ముగిస్తా ఉన్నానండి.